మరి వాళ్ళ కాకునూరు రావాలి, కాకునూరు ప్రజల్ని కలవాలి అనేటటువంటి ఆలోచన నాలో కల్పించి, అక్క మా ఊరు చాలా బాగుంటది, తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు, మా ఆడబిడ్డలంతా కూడా మంచి ఆటల పాటలతో మీకు స్వాగతం పలుకుతారని చెప్తే నేను సీమా రమేష్ అన్న గారి కోసం ఇక్కడి వరకు వచ్చిన. మీ కాకునూరు ముద్దుబిడ్డ సీమా రమేష్ గారి ఇంట్లో యాక్చువల్ గా అయితే నాకు మా షాద్ నగర్ లో కంట్రీ చికెన్ మంచిగా ఉంటదని చెప్పిండు అన్న. కానీ తీరా చూస్తే ఇవాళ శనివారం, మరి బొక్క తినే అలవాటు లేదు, ఆలోచన లేదు కాబట్టి పప్పన్నం పెడతా అన్నాడు. అందుకే అన్న వాళ్ళ ఇంట్లో పప్పన్నం తిందామని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వస్తే నిజంగా సీమా రమేష్ గారు చెప్పినట్టుగా మా అక్కమ్మ గారు అట్లనే మా రాములమ్మ గారు ఇద్దరు కూడా మంచి అద్భుతమైన పాట, కేసీఆర్ గారి మీద ప్రజల గుండెల్లో ప్రేమ ఎంత ఉందని చెప్పడానికి ఇవాళ వాళ్ళు అసుగా పాడినటువంటి పాటనే ఒక నిదర్శనం అని నేను చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. కేసీఆర్ గారు ఎట్లా ఇంటింటికి నల్ల తెచ్చిండ్రో, ఎట్లా నీళ్లు తెచ్చిండ్రో, ఎట్లా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళిద్దరు కూడా పాట ద్వారా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా కాకునూరు గ్రామాన్ని మర్చిపోలేనటువంటి మంచి పాటనిచ్చినటువంటి అక్క వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినాం, రాగానే ఏం చేసినాం, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకొని చక్కగా పోస్ట్ డబ్బా దగ్గరికి పోయినాం. మనం పోస్ట్ డబ్బా దగ్గరికి పోయి మన గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డ్ వేసినాం. ఎవరికి వేసినాం? సోనియా గాంధీ గారికి వేసినాం. రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ గారికి వేసినాం. సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డ్ వేయడం ఎందుకు? ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు, ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు. ఆయన ఇక్కడ ఉండనే ఉన్నాడు, ఎప్పుడు ఫ్లైట్ లోనే ఉంటాడు, ఢిల్లీలోనే ఉంటాడు. కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియమ్మ అన్న చెప్తే ఇక్కడ మన కాకునూరు ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు 2,500 ఇస్తారని చెప్పి మరి మనం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మీ అందరికి ఒక లెక్క చెప్పాలి. లెక్కలు ఇష్టమేనా మీకు? అర్థమైతాయా? ఒకసారి ప్రయత్నం చేస్తే అర్థం చేసినట్టు. మన కాకునూరు గ్రామంలో 1,100 మంది ఆడబిడ్డలు ఉన్నారు. 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాన్న 2,500 ఇయ్యలే. అంటే 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలలు ఇంటూ 2,500 మొత్తం లెక్క కడితే దాదాపుగా 5 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఒక్క మన కాకునూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పువడ్డదంతా 5 కోట్ల రూపాయలు. ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మీ దగ్గరకు వస్తే ఏం అడుగురి, అన్న బొమ్మ మంచిగానే పెట్టుకున్నావు గానీ మా 5 కోట్లు మాకు మొదలు ఇవ్వండి అని మా ఆడబిడ్డలు అడగాలి. అడుగుతారా అడగరా? అడుగుతారా అడగరా? ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 18 ఏళ్ళు 17 ఏళ్ళు, ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 18 సంవత్సరాలు నిండంగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజీలో పోవడానికి అని చెప్పారు. ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక్క స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే. మా ఆడబిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా, మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు ఆయన చేస్తాడు. ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకు వచ్చింది. ఇదే మన మహబూబ్నగర్ జిల్లాలోనే తండాకు వచ్చింది. ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు, రాత్రేమో గుడిసె కాలిపోయింది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అడుగుతాడన్నాడు సార్, ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారన్నాడు కేసీఆర్ గారు, ఏమైంది ఎంత కావాలా డబ్బులు అంటే, ఒక్క 50,000 రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్లి అయిపోతుంది సార్, మొత్తం కట్నం గాని మంచం గాని తపేల గాని బీరువే గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు. చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే అది తన హృదయానికి దాకింది, మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా, ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లి చేసిండు ఆయన. ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, కేసీఆర్ ఏంది ఉట్టి 1,00,000 రూపాయలే ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు. చెప్పినా లేదా? ఇచ్చినా ఎవరికైనా ఒక తులమని వచ్చిందా? ఇంకొక మాట ఏం చెప్పారు,
కోటి మంది ఆడబిడ్డలనంటే కోటీశ్వరులు చేస్తాడట. ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడట. అంతేనా? కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 దిక్కులేదు, మీదికెళ్ళి తులం బంగారం, మీదికెళ్ళి కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వరులు చేసుడు. వారు చెప్పుడు సరే, మనం నమ్ముడు సరే, అనుకోకుండా నమ్మినాం, మోసపోయినాం. ఇక ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు గోసపడుతున్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట ఇచ్చేంత వరకు కొట్లాడితేనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా. మనం కొట్లాడినాం, రోడ్లకు ఎక్కినాం, అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఎత్తిరు, బోనం ఎత్తిరు, మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిండ్రు. విద్యార్థులు ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీల ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు. ఉల్టా పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్. 90% పనులు అయిపోయినాయి. ఇంకొక 10% పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయడు. అదేం చేసింది, మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు, నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిరు. కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా మీ అందరికీ తెలుసు, మీ కాకనూరులో కూడా వేసిరు కావచ్చు, ఇందిరమ్మ కమిటీ అని వేసిరు. ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిరా మన ఊర్లో? ఎవరుంటారా ఇందిరమ్మ కమిటీలో? మొత్తం కార్యకర్తలంతా వాళ్ళే ఉంటారు కదా. సరే, వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి? నిజంగా కూడా ఊర్లో తిరిగి పేద సాదా ఎవరు ఉన్నారు, ఇల్లు లేనివాడు ఎవరు ఉన్నారు, ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇల్లు ఇప్పియాలి. కానీ కాంగ్రెస్ అంతకుముందు 60 ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది, అధికారంలోకి రాగానే గదే వాళ్ళకే ఇల్లు తీసుకున్నాడు 10 మందికి తప్పితే ఇంకోరికి ఇచ్చులేదు. మీకు గుర్తుంటది, కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం, ఇది కాంగ్రెస్ అయితే బీజేపీ అని, బీఆర్ఎస్ అని? ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చినాం. ఆ అమ్మ ఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి బిడ్డని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళా ఇంటికాడ దించిపోయినాం. వస్తుందా ఇప్పుడు అంబులెన్స్? మొన్ననట గిదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కబోతురట ఈ అమ్మ ఒడి వాహనం. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాండు ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మ ఒడి వాహనాలల్లా డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి. ఒకటి కాదు, రెండు కాదు, చిన్నపిల్లలకి ఎంత మాట చెప్పే, ఎంత మంత పెట్టే, ఎన్ని ఉద్యమాలు చేయించిన వాళ్ళతోని. ఏమన్నాడు, మేము అధికారంలోకి రాగానే 2 లక్షలు ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యడు. మీదికెళ్ళి మళ్ళా తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జత్ అంతా పోయేటట్టు, ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పవడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులు ఎత్తుకపోయినట్టు చూసినట్టు చూస్తున్నారు అని చెప్తున్నారు. ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా, రాష్ట్రం బాగుపడుతుందా, ముంగట పడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే. కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట, ఆ మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే ₹1 రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, ₹1 పెంచలే. ముసలోళ్లకు 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అన్నారు, ఇంకా ఇయ్యలే. పోయిన నెల పెన్షన్ రాలే, ఈ నెల 12వ తారీఖు అవుతుంది, ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. 3 నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఆనాడు బాగా మాట్లాడి రకరకాలుగా తిట్టినటువంటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? రేషన్ షాప్ పోదామంటే ఇప్పుడే పోదాం పాన్, రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఎన్ని రోజులకోసారి ఇస్తున్నావు నాయన సీఎం గారు? 3 నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నావు. చిన్న చిన్న ఊర్లుంటే, చిన్న చిన్న గ్రామాలుంటే ఒక చిన్న రూమ్ లో పెట్టి రేషన్ షాప్ నడుపుతారు. 3 నెలల స్టాక్ ఒకటేసారి దించితే ఏడబెట్టుకోవాలా రేషన్ డీలర్? ఎవరికి ఇవ్వాలి? అవి అక్కడికక్కడనే ఉల్టా అమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న సీఎం గారు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టి చెప్తాడు, మేము సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి ప్రజలు అమ్ముకుంటలేరని చెప్తున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు, మీ మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తున్నాం,
ఇప్పటికి కూడా మీరు సన్న బియ్యం అని ఇస్తున్నటువంటి బియ్యంలో 50% నూకలు ఉన్నాయి. అలా కాదని లేని వాస్తవం ఉన్నది. ఇచ్చినటువంటి ఆ బియ్యం యాజ్ ఇట్ ఈస్ గా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు, ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మా కాకునూరు గ్రామ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి పనులు కరెక్ట్ గా చేస్తే చాలిన కొత్తగా చేసే అవసరమేం లేదు. స్కూళ్లు పెట్టినాం మనం చిన్నపిల్లల కోసం, ఎప్పుడు లేకుండా బీసీలకు 1000 స్కూళ్లు పెట్టినాం, ఎస్సీలకు ఉన్న స్కూళ్లను పెంచి 250 చేసినాం, ఎస్టీలకు ఉన్న స్కూళ్లు పెంచి 250 చేసినాం. అదే స్కూళ్లలో ఇంటర్మీడియట్ పెట్టినాం, డిగ్రీ పెట్టినాం. ఎందుకంటే ఎక్కడికన్నా పోతే ఆడపిల్లలు రూమ్ కిరాయికి తీసుకొని ఉండాలంటే ఇబ్బంది అవుతుందని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం, ప్రతి కొత్త జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టినాం. అవి చక్కగా నడిపిన చాలు, పెద్ద వీళ్ళు కొత్త ఉద్దారకం చేసేది ఏం లేదు. కానీ ఇలా మీరు చూస్తే ఎక్కడున్నా కూడా స్కూళ్లలో పోతే పిల్లలు చనిపోతున్న పరిస్థితి కనబడుతున్నది. దారుణంగా ఉన్నది. పంపియాల పిల్లల్ని అంటే భయపడే పరిస్థితి ఉన్నది. అంతకుముందు ఇట్లా లేకుండే, ఇంత అన్యాయం లేకుండే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన తెలంగాణకున్న గొప్పతనం ఏంటంటే మనం కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ అక్క కేసీఆర్ గారు లేరు ఇప్పుడు అధికారంలో అన్న విషయం చెప్పుకుంటూ పాట పాడింది. మన పాటలనే ప్రశ్నిస్తాం. అనువనువున కొట్లాడే తత్వం మనకున్నది. దయచేసి కొట్లాడాలి. అడగంది అమ్మ కూడా పెట్టది. ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు. కాబట్టి బరాబర్ అడగాలి. వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చినా ఉన్నది గుంజుకున్న సంగతి హైడ్రాతో గుంజుకుంటుండు కదా. అన్ని హైడ్రా అని పెట్టిండు కొత్తగా హైదరాబాద్ లో. ఏంది ఓన్లీ పేదోళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్ పోతుంది. పెద్దోళ్ళ దగ్గరికి పోయే దమ్ము లేదు, ధైర్యం లేదు. పోతావా మరి పెద్దోళ్ళ దగ్గరికి అని అంటే బస్తీ మీద సవాల్ అంటాడు, తెల్లారులేస్తే పరారు అంటాడు. సీఎం గారు మాటలు ఎక్కువ గానీ పని తక్కువ ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కరువు నుంచి బయటపడ్డ జిల్లా మనది, బాధల నుంచి బయటపడ్డ జిల్లా. ఒకప్పుడు వలసలు బొంబాయికి బస్సులో పోయినటువంటి పరిస్థితి ఉండే. అవి తప్పించుకొని తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కొంచెం గడ్డకు పడ్డం, కొంచెం మంచిగా చేసుకున్నాం. ఇవి చేసుకుంటూనే ఉన్నాం, అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది. మిమ్మల్ని కోరేది ఒకటే, ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి. ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి. వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు. ఇంకా 3 ఏళ్లు పరిపాలన చక్కగా చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం మేము, లోకల్ బాడీస్ లో ఓటేయమంటారు. కానీ ఒకటేసారి వేసిరు. ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రి. 2 కిస్తీలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు. అన్ని గివే కథలు. రుణమాఫీ సరిగా వేయలేదు, రైతు భరోసా గదే పని, బోనస్ ఇస్తామన్నారు అది గదే పని. అన్నిటికన్నా ఒక మాట గుర్తుపెట్టుకుంటే, మన ఊరు కాకునూరులో తెలంగాణ రాకముందు 2 బస్సులు వచ్చాయి. అవునా? 2 బస్సులు వచ్చాయి. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చినాక అది 5 బస్సులు అయినాయి. అవునా? మీ ఊరేనా కాకునూరు? 5 బస్సులు వచ్చినాయి, రాలేదా? వచ్చినాయి కదా, 5 బస్సులు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చే, రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటారు, నువ్వు ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ కన్నా. మంచిది నాయన, సంతోషం. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినావు. మరి మగవాళ్ళ పరిస్థితి ఏంది? 25 రూపాయలు పెట్టుకొని టికెట్ కొనాలి. కాకునూరు నుంచి శంషాబాద్ దాకా నిలబడే పోవాలి పాపం ఆయన. ఆడోళ్ళేమో కూర్చొని, మగవాళ్ళేమో నిలబడి. మంచిదే, ఆడోళ్ళు కూర్చోడానికి ఇయ్యని. కానీ 5 జాగల 10 బస్సులు ఎక్కాలి. ఎందుకయ్యో? తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం? 2 ఉంటే 5 బస్సులు చేసుకున్నాం. ఇప్పుడు 5 ఉన్నాయి, 10 అయ్యి. నువ్వు ఫ్రీ ఏమని ఇబ్బంది ఏం లేదు కదా. ఇలా మగవాళ్ళు అంటే పెద్దవాళ్లే కాదు, ఎగ్జామ్ రాయడానికి పోయే పిల్లలు ఉంటారు, టెన్షన్ పడుతుంటారు. ఉద్యోగం ఇంటర్వ్యూకి పోయే పిల్లలు ఉంటారు, టెన్షన్ పడుతుంటారు. వాళ్ళు ఈడికెళ్ళి శంషాబాద్ దాకా నిలబడే పోవాలంటే ఎంత ఇబ్బంది ఉంది. నిలబడిపోయేదానికి 25 రూపాయలు పెట్టుడెందుకు? నేను మీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరందరూ ఒప్పుకుంటే మన కాకునూరు కానీ తెలంగాణ మొత్తంలో గాని ఫ్రీ బస్ ఇచ్చినా మంచిదే. గాని ఒప్పుకుంటారా? ఈ కాకునూరు వాళ్ళు మాట్లాడరా? ఏమి మాట్లాడతారా? ఒప్పుకుంటారా? బస్సులు పెంచాలన్న వాళ్ళు చేయెత్తురు, ఒకసారి చేయెత్తురి. ఏ మొగోళ్ళకి వద్దాయండి బస్సులు పెంచుడు? కావాలనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి ఇట్లానే ఉన్న సమస్యలు అన్ని కూడా ఉన్నాయి. అన్నిటి మీద కొట్లాడదాం. అక్కలు చాలా మంది అప్లికేషన్లు పట్టుకొచ్చిరు, తీసుకుంటా. అవన్నీ కూడా తీసుకుంటా, నేను ఏడుకోతలేను, తీసుకుంటా. అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్క అప్లికేషన్ కోసం కూడా ఎంఆర్ఓకి వెంటబడి పనిచేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను కోరుతున్నా, ప్రజలు ఇచ్చే అప్లికేషన్ 1కి 10 సార్లు తీసుకుపోని. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కాదు, ప్రశ్నించి వాళ్ళను వాటనీయకుండా వేస్తేనే పనిచేస్తారు.
ఒకటికి 10 సార్లు ఎంటబడి మన కాకునూరు గ్రామస్తుల సమస్యలను తీర్చాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో స్వాగతం చెప్పినటువంటి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. కార్యక్రమాన్ని మంచిగా చేసినటువంటి రమేష్ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏం చెప్పినా నేను పిడికిలు ఎత్తాలే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.